श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సమర్థ రామదాస స్వామి వారి దాసబోధ మొదటి దశకం. శ్రీ సమర్థులు దర్శించిన గణేశ స్వరూపం. ఓంకార స్వరూప, సర్వసిద్ధి ఫలప్రదాయక, అజ్ఞాన భ్రాంతి ఛేదక, ఓ బోధరూప గణనాయక, నీకు నమస్కారాలు. నీవు నా అంతరంగంలో సదా వసించి అన్ని విధాలా నా బుద్ధిని ప్రకాశింపజేయి. వాక్యశూన్యుడనైన నాపైన నీ కను కొనల నుండి దయారసాన్ని ప్రసరిస్తూ నాకు మాట్లాడగలిగే సామర్థ్యాన్ని ప్రసాదించు. నీ అనుగ్రహం వల్ల జన్మ జన్మల నుండి పేరుకున్న భ్రాంతి తొలగిపోతుంది. విశ్వాన్నంతా కబళించగల కాలం కూడా నీ సేవకురాలే. నీవు దయతో ఒకసారి చూపు సారిస్తే పాపాలు విఘ్నాలు గజగజ వణుకుతాయి. నీ పేరు వింటే చాలు దిక్కు తోచకుండా పరుగెత్తుతాయి. అందువల్లనే నీవు విఘ్నహరుడవైనావు. మాబోటి దిక్కులేని వాళ్లకు నీవే దిక్కు. సర్వశుభాలకు నిధి వంటి గణేశునకు నమస్కరించి ఏ పనైనా చేబడితే ఆ కార్యం అన్ని విధాలా సిద్ధిస్తుంది. ఆటంకాలేవీ తలెత్తవు. నీ నామం స్మరిస్తే చాలు హృదయానికి ఇంత అని చెప్పలేనంత శాంతి లభిస్తుంది. నిన్ను చూస్తుంటే మనసు ఇతర ఇంద్రియాలను విడిచి కేవలం కళ్ళలోనే నివసిస్తుంది. దాంతో సమస్త ఇంద్రియ చలనం ఆగిపోయి దేహ విస్మరణ కలుగుతుంది. గణేశమూర్తి యొక్క సగుణ రూపం 4 చేతులతో ఎంతో సుందరంగా సమ్మోహనంగా ఉంది. ఆయన నాట్యం చేస్తే దేవతలందరూ నిశ్చేష్టులవుతారు. ఆయన మొదంతో నిండి ఉన్నాడు. ఆనందంతో తూలుతున్నాడు. సంతోషంతో ప్రసన్నమైన ముఖంతో ఉల్లాసంగా ఉన్నాడు. మహాస్థూలకాయుడైన వినాయకుని భీమమూర్తి ఎంతో మనోహరంగా మహాప్రచండంగా ఉంది. విశాలం సమున్నతమైన పాలభాగం సింధూరం పూయబడి విశేషంగా ప్రకాశిస్తుంది. నానా విధాలైన సువాసనలతో కూడిన మదజలం గండస్థలం నుండి జాలువారుతుంది. ఆ సుగంధ పరిమళానికి తుమ్మెదలు గుంపులు గుంపులుగా చేరి ఝుంకారం చేస్తుంటాయి. సన్నగా ఉన్న తొండం కొద్దిగా వంగి ఉంది. కాంతిచే నిండిన ఆయన కపోలం చూచి తీరవలసిందే. ఆయన అధరం పొడుగ్గా ఉండి దాని నుండి మదరసం చుక్కలు చుక్కలుగా జారిపడుతుంది. 14 భువనాలకు వేలుపైన ఆ వేలుపు రాయుని చిన్ని కళ్ళు మాటిమాటికి కదులుతుంటాయి. మృదువుగా విశాలంగా ఉన్న చెవులు టపటపమని శబ్దం చేస్తూ కదులుతుంటాయి. రత్నఖచ్చిత కిరీట కాంతులతో శిరస్సు మెరిసిపోతూ రంగురంగుల కాంతులు వెదజల్లుతుంది. కర్ణకుండలాలకు ఉన్న నీలమణులు కాంతులు ఇనుతుంటాయి. తెల్లగా దృఢంగా ఉన్న ఆయన దంతాలకు మణులు పొదగబడ్డ బంగారు కడియాలు తొడగబడుంటాయి. మెల్లమెల్లగా తొండం కదలాడుతుంది. చిరుగంటలు చిన్న చిన్నగా శబ్దం చేస్తూ మోగుతుంటాయి. పొట్ట ముందుకు వేలాడుతుంది. ఒక పట్టు వస్త్రం మాత్రం ధరించగా తొండంపైనున్న పాము తన పడగనాడిస్తూ మాటిమాటికి బుసకొడుతూ నాలుకలను ముందుకు చాస్తుంది. అంతేకాదు అప్పుడప్పుడు గణేశుని నాభి కమలం పైకి తన పడగనెత్తి తీవ్ర దృష్టితో చూస్తుంది. మెడలోనున్న నానా రకాల పూలతో హారాలు సర్పంతో చుట్టబడిన నాభిస్థానం వరకు వేలాడుతుంటాయి. మణులు చెక్కబడిన పతకం ఒకటి వక్షస్థలంపై ప్రకాశిస్తుంది. గండ్రగొడ్డలి ఒక చేతిలో, తామర పువ్వు మరొక చేతిలో అలరారుతుంటాయి. ఇంకో చేత దగదగ మెరుస్తున్న అంకుశం, మరొక చేత తనకు అతి ప్రియమైన ఉండ్రాళ్లు పట్టుకుని ఉండగా వివిధ రీతుల్లో చేస్తున్న నృత్యం తన నటన, నాట్య కళా కౌశలాన్ని వెల్లడి చేస్తుంది. తాళ మృదంగాది వాద్యాలు మోగుతుంటాయి. ఉపాంగాల ఝుంకారానికి దిక్కులు మారుమోగుతుంటాయి. ఒక్క నిమిషం కూడా వినాయకుడికి స్థిర బుద్ధి లేదు. చపలత్వంలో తనకు మించిన వారు లేరు. సమస్త అలంకారాలతో శోభిల్లుతున్న విఘ్నేశ్వరుని సుందర రూపం సర్వ శుభ లక్షణాలకు ఆటపట్టుగా కనిపిస్తుంది.
మూపురాల గణగణలు, పాదభూషణాల జణజణలు కర్ణపేయంగా ఉంటాయి. కాలికొన్న గజ్జెల వల్ల పాదయుగళం స్పష్టంగా, మనోహరంగా గోచరిస్తుంటాయి. ఈశ్వరుని కొలువుకోటానికే గణేశుని వల్ల ఒక కొత్త కళ వచ్చింది. తాను ధరించిన అంబరం దివ్య కాంతులతో మెరుస్తుంది. సాహిత్య చతురులైన అష్టవిధ నాయికలు కూడా విఘ్నేశ్వరుని వెంట సభలో ప్రవేశించారు. సర్వాంగ సుందరుడు, సకల విద్యలకు ఆధారభూతుడైన గణేశ్వరునకు భక్తిభావంతో నమస్కారం చేద్దాం. గణేశ రూపాన్ని స్మరించగానే భ్రాంత చిత్తులైన వారి హృదయం జ్ఞానంతో ప్రకాశిస్తుంది. గుణకీర్తన విన్నంతనే సరస్వతి కటాక్షం సిద్ధిస్తుంది. బ్రహ్మాది దేవతలందరూ ఈ గణపతికి మొక్కులుడితున్నప్పుడు ఈ అల్పమానవుడు ఒక లెక్కలోనివాడా? సరి. మందబుద్ధి గలవారు గణేశ్వరుని స్మరించాలి. మూర్ఖులు, దుర్లక్షణాలున్నవారు, హీనాతిహీనులు కూడా విఘ్నేశ్వరుని ధ్యానిస్తే అన్ని విషయాలలో నేర్పరులుగా, సమర్థులుగా తయారవుతారు. గణేశ్వరుడు పరమ సమర్థుడు. మన కోరికలనన్నింటినీ ఈడేర్చగలడు. తనను భజించడం వల్ల సమస్త కార్యాలు సిద్ధిస్తాయి. ఇది అనుభవం చేత తెలుసుకున్న విషయం. కలియుగంలో చండీ వినాయకుడు ముఖ్య దైవతం. అందువల్ల పరమార్థ వాంఛ హృదయంలో ఉంచుకుని మంగళస్వరూపుడైన ఆ విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో స్తుతిద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.